తిరుపతి జిల్లా చిట్టమూరు వ్యవసాయ సహకార సంఘం నూతన అధ్యక్షులుగా గుండుపోయిన కస్తూరయ్య డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు మండల పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో వ్యవసాయ సహకార భవనంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్, మాజీ మంత్రి పరస వెంకటరత్నం పాల్గొనగా వారికి గజమాలతో బాణాసంచాతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సమక్షంలో చైర్మన్ కస్తూరయ్య డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ త్రిసభ్య కమిటీ రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కిషోర్ నాయుడు, ఎస్ఐ చిన్న బలరామయ్య, ఎంఆర్ఓ కాయల సుధీష్ కుమార్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, గోపాల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, ఎన్ఆర్ఐ కృష్ణారెడ్డి, దువ్వూరు భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. సార్ ఎమ్మెల్యే గారు కొద్దిగా ముందు మీరందరూ సైడ్కి ఉండండి. ఫోటోకి పట్టుకోలేట అన్నా, ఇటు చూడాలి. కస్తూరన్నా అందుకు అయిన తర్వాత ఓకే అట్టే పట్టుకో, చూడు ఎవరు అట్లా పట్టుకో, అట్టే పట్టుకో, అట్టే పెట్టుకో. ప్రసాదం ఒకరు వెనకరా సార్, ఎట్లా సార్ ఇంకన్నా మాజీ మంత్రివర్యులు గతంలో ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది పార్టీ క్యాడర్కి అండదండగా, సొంత అన్నగా, సొంత మామగా ఉన్నటువంటి మా అన్న పెద్దలు పరసరత్న గారికి, అలాగే పెద్దలు రాష్ట్ర నాయకులు నా ఎలక్షన్లో ఎక్కడ కూడా నిద్రపోకుండా నన్ను గెలిపించేంత వరకు ఒక్క చిట్టమూరే కాదు, కోట వాకాళ్ళలో కూడా కష్టపడినటువంటి వ్యక్తి మా శివకోటారెడ్డి గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమీలమ్మ గారికి, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు మధురెడ్డి గారికి, అలాగే మా రాజగోపాల్ రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్గా నా ముందు మా చైర్మన్ గారి గురించి చెప్పాలా, మా కస్తూరయ్య కష్టపడేటువంటి వ్యక్తి, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి మా కస్తూరయ్య గారికి, అలాగే డైరెక్టర్ మా అన్న నిరంతరం నా గెలుపు కోసం ఆ వయసులో కూడా ఇంటింటి తిన్నటువంటి మా మోహన్ అన్నకి, అలాగే ఆరూరులో మా నాయకులతో పాటు మొత్తం దళిత వాళ్ళంతా దగ్గరుండి నా గెలుపు కృషి చేసినటువంటి మా దేవుడన్నకి, అలాగే వేదిక మీరైనటువంటి మా యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మా నాయకుడు మా సునీల్ రెడ్డి గారికి, అలాగే మా జనార్దన్ రెడ్డి గారికి, కస్తూరయ్య గారి ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైనందుకు ఇంతమంది ఫస్ట్ మీటింగ్ పెట్టాడు మా కిషోర్ నాయుడు. మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాం తల్లి. మీ అందరి దయే ఈరోజు ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా అంటే మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి ఎక్కడ పోయినా నేను చెప్తానమ్మా. అంటే గొప్ప వాళ్ళు ఎవరు నాకు లేరు తల్లి, నాతోంతా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళే. కోటేశ్వర్లు ఎవరు సునీల్ కుమార్కి చేయరు, ఇప్పుడు చేయరు. నాకు చేసేది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు తప్ప ఎవరు లేరు. బలం మందే. పేదవాళ్ళు, మధ్యతరగతులు అనుకుంటే ఎవరినైనా మీరు గెలిపించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి సత్తా నిరూపించినటువంటి వాళ్ళు మీరు. ఎందుకంటే రాష్ట్రంలో 151 సీటు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారంటే అదే మన పవర్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే
బీసీ ఎస్సీ మైనార్టీల పార్టీ అని చెప్పి మరొక్కసారి రుజువు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే యువ నాయకుడు, ధైర్యవంతుడు, మనకి చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన అభిమానులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మోడీ గారు, బీజేపీ నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు మా కస్తూరయ్యని ఈరోజు ఇక్కడ చైర్మన్ గా చేశాం. అందరూ అంటుంటారు, నాకు తెలిసి ఇక్కడ చిట్టమూరు మండలంలో ఫస్ట్ టైం బీసీ చైర్మన్ దీనికి. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు, అట్లాగే మధు వాళ్ళ పక్క మన పక్క, అలాగే మల్లాం కూడా ఫస్ట్ టైం బీసీ చైర్మన్ హరినాథ్ అన్న. ఎందువల్ల చెప్తున్నానంటమ్మా, ఇది తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీలో పేద కులాలకే ప్రాధాన్యత. అలాగే గూడూరులో కూడా కేశవరం పంచాయతీకి కూడా బీసీ క్యాండిడేట్ శ్రీనివాసులు, చాపల శ్రీనివాసులు అని ఆయన్ని కూడా చైర్మన్ గా పెట్టామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ మావిడింగ్ కమిటీ ఎస్సీ మహిళ అమ్మ ప్రమీలమ్మ, మీకు కూడా ఒకసారి చెప్పాలమ్మా, ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల, త్వరలో ఆమె కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ ఎస్సీ మహిళ పేద కుటుంబం ఇచ్చిన వాళ్ళు. ఇక్కడెవరు వేదిక ముందు వాళ్ళు ఎవరు కూడా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఎవరు లేరు కాదు. ఉన్నా కానీ మా మదన్ లాంటి డబ్బంతా బాగుండేస్తారు రాజకీయాల్లో చేరి. కానీ అందరూ కూడా పేదవాళ్లే, దాంట్లో ఏమీ రెండో మాట్లేదు. ఎందుకంటే మన పార్టీ పేదవాళ్ల పార్టీ, మధ్యతరగతి పార్టీ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే తల్లి, ఈరోజు ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పారు. అందరూ నవ్వుకున్నారు. సూపర్ 6 ఏందా, ఒక్క మాటలో వీళ్ళు చేయరని చెప్పి గందరగోళంగా మాట్లాడారు. గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు, పెంచాడు. గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో సంవత్సరానికి 250 పెంచుతా 5 సంవత్సరాలకి 3000 చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 2000ని 5 సంవత్సరాలకు పెంచారు. మన నాయకుడు చెప్పిన వెంటనే 1000 రూపాయలు ఒకేసారి పెంచిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తాం మేమందరం కూడా. అట్లాగే వికలాంగులకి ఒకేసారి 3000 పెంచిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. అలాగే డయాలసిస్ పేషెంట్లకి 10,000 చేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే లేని వాళ్ళు, ఇంట్లో నుంచి కదలలేని వాళ్ళకి 15,000 చేసినటువంటి మహానాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ఎందుకంటే ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యేగా ఆయన ధర్మాన్ని గెలిచా. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం. మా మహిళలకు చెప్పాడు, అమ్మా మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా అన్నాడు. గతంలో కూడా గ్యాస్ ఇచ్చింది మీకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఒకసారి సంవత్సరానికి ఇస్తా అన్నాడు. ఆల్రెడీ 1-2 సిలిండర్లు కూడా డబ్బులు పడ్డాయి మీ అకౌంట్ లో. ఇంకో సిలిండర్ కూడా పడాల్సిన అవసరం, అది కూడా త్వరలో పడిపోతుందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో ఒక్కరికి ఇచ్చేదానికి చదువుకున్న బిడ్డకి అల్లాడిపోయారు. ఏదో అప్పులు చేస్తున్నాం, ఆడ చేస్తున్నాం, ఏడు చేస్తున్నాం, మాకన్నా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి మనిషికి ఇంట్లో ఒక్క బిడ్డ చదువుతుంటే 15,000 ఇచ్చారు. అది కూడా లాస్ట్ సంవత్సరం అందరికీ 3 నామాలు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 తల్లికి వందనం వేస్తా అన్నాడు. వేసాడు లేదమ్మా? ఆడవాళ్ళు చెప్పారా? వేసాడు లేదమ్మా? ఏమా చేయిస్తానమ్మా, పండుగలు చేయిస్తానమ్మా అటుండేట్లా నా తల్లులారా. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అని తెలియజేస్తున్నా. అలాగే రైతులకు చెప్పాడు, అన్నదాత సుఖీభవ 20,000 వేస్తా అన్నాడు. ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు మోడీ గారు, 2,000 మన ముఖ్యమంత్రి 5,000 రూపాయలు పడిందే లేదా చెప్పండి. ఈ యొక్క చిట్టమూరు మండలంలో దాదాపు మొత్తం మీద 3,30,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చామని చెప్పి ధైర్యంగా గర్వంగా చెప్తున్నాం మేము. ఎందుకంటే చెప్పింది చేశాడు. అట్లాగే తల్లి, ఆగస్టు 15 నుంచి నా తల్లులారా మీకు ఫ్రీ బస్సు ఆడవాళ్ళందరూ కూడా తల్లి నెల్లూరు జిల్లా కాదమ్మా, మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి మీరు ప్రశాంతంగా పోయి రావచ్చు. గతంలో ఏదైనా పని ఉందంటే పక్క ఊర్లో మగవాళ్ళు వెళ్తారు, వద్దులేమ్మా నువ్వు ఉండు మేము పోతామని. ఇప్పుడు ఆడవాళ్ళు పోయే పరిస్థితి ఏర్పాటు చేసింది, మగవాళ్ళు పోమంటారు. ఎందుకంటే వచ్చారు మీరు మీరే పోయిరండమ్మా అని చెప్తారు. మీకే ఎక్కువ పోయిన రాబోయే రోజుల్లో. ఎందువల్లంటే విచారింపులు కానీ పెళ్లిళ్ళు కానీ
ఒంటి గంట పోవాల్సిన బాధ్యత మీపైనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారని చెప్పి నేను తెలియజేస్తుంటాను. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ యొక్క మహిళలందరూ కూడా సునీల్ అన్న మీద ఉన్న అభిమానంతో వచ్చిన మీకు అందరికీ శిరసు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా పిఎస్సి సిఇఓ ప్రసాద్ గారిని నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతాను. ఓకే.